ఓం నమ శివాయ. కార్తీక మాసంలో ద్వాదశి రోజు, ఇది ఏకాదశి ఉపవాసం తర్వాతి రోజు వస్తుంది. ఈరోజు ఉపవాస విరమణ ఎలా చేయాలి, ద్వాదశి రోజు చేయవలసిన పూజా విధానం ఏంటి, ద్వాదశి ఏ రోజు అవుతుంది, తిథి సమయము అన్నీ కూడా ఈ వీడియోలో సంక్షిప్తంగా చూద్దాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు ఉపవాస విరమణ చేయడం ద్వారా మన శరీరానికి శక్తి, మనసుకు శాంతి లభిస్తాయి. ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వారు ద్వాదశి రోజు సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా తన పుణ్యఫలం సంపూర్ణం చేసుకుంటారు. ద్వాదశి రోజు తులసి పూజ తప్పక చేయాలి. తులసి చెట్టుకు నీరు పోసి తులసి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఓం నమో నారాయణాయ మంత్రం 108 సార్లు జపించాలి. తులసి పత్రాలు విష్ణు పూజలో వాడితే ఆ పూజకు సహస్ర పుష్పార్చన ఫలం లభిస్తుందని స్కంద పురాణంలో చెబుతుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువుకి తులసి పత్రాలతో పూజ చేయండి. ఓం వాసుదేవాయ నమః, ఓం శ్రీ మహావిష్ణువే నమః అంటూ ఆరాధించండి. ఇది భక్తుడికి ఆధ్యాత్మిక శాంతి, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. పులిహోర, పెసరుపప్పు పాయసం, పెరుగు అన్నం వంటి వంటలు తులసి ఆకుతో అలంకరించి దేవునికి నైవేద్యంగా పెట్టాలి. తరువాత ఆ ప్రసాదాన్ని భక్తితో స్వీకరించండి. ఈరోజు తులసి సహిత నైవేద్యం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ద్వాదశి రోజు కుటుంబంతో కలిసి తులసి పూజ చేయడం శాంతి, ఆరోగ్యం, సంపదను కాపాడుతుంది. ఇది కార్తీక మాస భక్తి సంపూర్ణతను సూచించే రోజు. ఈ ద్వాదశి రోజున భక్తితో తులసి సేవ చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీకు కలుగుతుంది. తులసీదేవి భక్తి, విష్ణు కృప, దీవెనలు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి. క్షీరాబ్ది ద్వాదశి తిథి ఏ రోజో చూద్దాము. నవంబర్ 1, 2025 సంవత్సరం శనివారం రోజు రాత్రి 2:41 ప్రారంభమవుతుంది. నవంబర్ 2, 2025 రోజున ఆదివారం రాత్రి 1:15 వరకు ఉంటుంది. అంటే ఈ ద్వాదశి అనేది నవంబర్ 2వ తారీఖు ఆదివారం రోజున జరుపుకుంటారు. ఆదివారం రోజు సాయంత్రం వేళ తులసి చెట్టు వద్ద పూజ చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. హరహర మహాదేవ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.